నా పేరు రాఠోత్ రవీందర్ సార్. మాది రాచకొండ విలేజ్, ఇది మండలం నారాయణపురం, జిల్లా యాదాద్రి భువనగిరి సార్. ఇది మాది 2007 ఈడ ఎల్చర్ అయింది సార్. 950 ఎకరాలు ఎల్చర్ అయింది సార్. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఏం చేసిండంటే మాకు 10% లెక్కన మాకు 95 ఎకరాల భూమి ఇక్కడ కేటాయించింది సార్. B1లా, B2లా, B3లా అన్నిట్లలో కేటాయిస్తారు సార్. ఇప్పుడు ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పట్టుకొని ఎక్కడో హైదరాబాద్ వాళ్ళకు, చౌటుపల్లి మండలం వాళ్ళకు, వీళ్ళ కాళ్ళకి అందరికీ ఇప్పుడు అమ్ముకుంటుండ్రు సార్. ఇప్పుడు ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గర పోయినా, ఆర్డీఓ దగ్గర పోయినా, ఎంఆర్ఓ దగ్గర పోయినా, మళ్ళీ పోతే మన సీఎం ఆఫీస్ కూడా పోయి వచ్చినా కానీ మాకు న్యాయం జరగలేదు. మా 95 ఎకరాలు మా గ్రామ పంచాయతీ భూమి మా గ్రామ పంచాయతీకి దక్కాలి. ఇంట్లో ఎవడైనా బడేబాబులు వస్తే మేము ఇడిచిపెట్టే సమస్య లేదు. ఏది ఏమైనా కానీ ఎంతవరకైనా తిరుగుతాం సార్. మాకు వాళ్ళు కేసులతోటి, పోలీసు వాళ్ళతోటి భయపెట్టిస్తారు, కానీ మేము భయపడే సమస్య లేదు. మా భూమి 95 ఎకరాలు గ్రామ పంచాయతీకి కావాలి. ఎవరికో మాకు డబ్బులు కావాలని 10-20 ఏళ్ళు అడుకొని తినాలంటే మేము మాకు అట్లా కూడా ఉండే, కానీ మేము అట్లాంటి ఆశ మాకు లేదు. ఎవరైతే గ్రామ పంచాయతీలో పెద్ద మనుషులు, సెక్రటరీ, ఎంఆర్ఓలకు వాళ్ళు పైసలు ఇస్తారు, వాళ్ళకి ఏదైనా 10 పరక ఇచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టుకుంటారు, వాళ్ళ సపోర్ట్ మాట్లాడిపిస్తారు. మాకు ఒక్కటే న్యాయం జరగాలి సార్. మా 95 ఎకరాలు మా గ్రామ పంచాయతీకి కావాలి. ఏది ఏమైనా కానీ ఎంతవరకైనా పోరాడతాం సార్. మా న్యాయంగా అయితే మాకు కావాలి. ఈ వెంకటేశ్వరరావు దొంగ లోపలుండి బెంగళూరు కాడ ఉండి రిజిస్ట్రేషన్ చేసి అది కరెక్ట్ కాదు. సబ్ రిజిస్ట్రేషన్ కూడా అడిగితేనేమో ఆయన కూడా ఉల్టా డాగులే వేస్తుండు. మళ్ళీ ఏడిపోయినా కానీ ఉల్టా వస్తుంది, కానీ మేము చేసేదానికి ఎవ్వరు కూడా ఫలితం ఏడ కూడా వస్తలేదు సార్. మాకు న్యాయం జరగలేదు. మా 95 ఎకరాల భూమి మా గ్రామ పంచాయతీగా కావాలి సార్. ఇప్పుడు నా మీద కూడా ఈ అటెండ్ అయ్యేది మన రౌడీ సీట్ కేసు పెట్టారు. ఎవరు ఎల్చర్ వాళ్ళు అందరు కలిసి, లీడర్లు అందరు కలిసి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తలు, ఆయన అంచర్లు అందరు కలిసి నాకు కేసు పెట్టినా కానీ ఎందుకు పెట్టారంటే, ఎవరు పెట్టారంటే ఎవరి గురించి చెప్పరు. ఎల్చర్ వాళ్ళకు నేను చాలాసార్లు వ్యతిరేకంగా పనిచేసిన, ఈ భూముల గురించి నేను తిరుగుతున్నా కాబట్టి నాకు చాలామంది చెప్పారు, నువ్వు జాగ్రత్త ఉండాలి. మా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు, నువ్వు అడ్డగోలుగా పోవద్దు, మంచిగా లేదు, టైం బాగాలేదు, నీ మీద అన్ని ఆరోపణలు చేస్తారు. మీ ఊరోళ్ళు కూడా కొందరు లీడర్లు పడనోళ్ళు చేస్తారు, రాజకీయ లీడర్లతోటి ఒత్తిడి ఉంది నీ మీద అని నన్ను చాలా భయపెట్టిస్తా. ఎప్పటి నుంచి 3 ఏళ్ల నుంచి నన్ను భయపెట్టిస్తున్నారు సార్. అయినా నేను భయపడలే. మా గ్రామ పంచాయతీకి సంబంధించిన ల్యాండు 95 ఎకరాల భూమి గురించి పోరాడుతున్నాం తప్ప ఇంకొకటి మేము ఎవరినో దగ్గర పైసలు బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకోవాలనేది కాదు. మా భూమి మాకు కావాలి. ఇది ఎంతవరకు ఏ కేసు పెట్టినా ఏదైనా కానీ మేము చూసుకుంటామని నాకంత ఓపిక ఉంది. తిరుగుతాం అందరు. మా తండ్రులు చాలామంది మేము బలంగానే ఉన్నాం, తిరుగుతాం. మా 95 ఎకరాల భూమి మా గ్రామ పంచాయతీకి వస్తే చాలు. వాళ్ళ రాజకీయం ఎక్కడన్నా పోని, రాజకీయం గురించి చెప్తలేము మేము, కానీ మా భూమి మా ఊరికి గ్రామ పంచాయతీకి రావాలి సార్. అది వచ్చిన దాకా పోరాడుతూనే ఉంటాం. లాస్ట్ పానం పోయిన దాకా మేము తిరుగుతూనే ఉంటాం సార్, కానీ భయపడే సమస్య లేదు. ఈ సర్వే నెంబర్ సంబంధించింది వెరిఫై చేయమని కలెక్టర్ దగ్గర పోయినా, సీఎం ఆఫీస్ పోయినా, ఏడి పోయినా కానీ మాకు న్యాయం జరుగుతలేదు. రెండోది ఇక్కడ పులిచెరుకుంటానే ఉంటుంది సార్. పులిచెరుకుంటా అని మొత్తం ఆడ రూపాయలు లేకుండానే మొత్తం జేసీబీ తోటి అల్లాపురం సర్పంచ్ ఒకసారి నేను బెదిరియంగానే పోయారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫ్లాట్లు మళ్ళీ ఎల్చర్ చేసిర్రు. మళ్ళీ ఇది 43 సర్వే నెంబర్లో ఒకసారి బెదిరిస్తే వాళ్ళు మళ్ళీ వస్తలేరు. లోపలంగా డాక్యుమెంట్లు అయినాయి, పాస్బుక్లు అయినాయి. ఇప్పుడు నిమ్మలంగూరు సార్ 1 కోటి రూపాయలకి ఎకరం అమ్ముతుడు సార్. మా గ్రామ పంచాయతీ భూమి 95 ఎకరాలు మాకు కావాలి సార్. ఏ బాధతోటి అయినా మేము ఏం చేయాలన్నా రెడీగా ఉన్నాం సార్. ఈ కేసులకు పోలీసులతో ఏం భయపడం. నాకు కూడా ఇప్పుడు మీద రౌడీ షీటర్ కేసు కూడా పెట్టిండు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మన మంత్రి, ఎమ్మెల్సీలు అందరు కలిసి నాకు కేసు పెట్టినా నేను భయపడతలేను. తిరుగుతాం సార్. మాకు న్యాయం జరిగిన దాకా తిరుగుతాం. భూమి కాపాడుకుంటాం, మా భూమి మేము కాపాడుకుంటాం. గ్రామ పంచాయతీ సంబంధించింది సార్. మీ సెక్రటరీ కానీ, తర్వాత ఎంఆర్ఓ కానీ, మీరు ఇక వాళ్ళంతా కుమ్మకాయ సార్. ఆర్డీఓ దగ్గర పోయినా సార్, ఎంఆర్ఓ దగ్గర, ఆర్ఐ నుంచి ఆర్డీఓ దగ్గర ఎమ్మెల్యే చూసుకుంటాడు. మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ దాకానే మంత్రి చూసుకుంటాడు. పోయిన మంత్రి, పోయిన ఎమ్మెల్యేలు ఈ రకంగా తయారయ్యారు. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే ఈ గుట్టలన్నీ కబ్జాలు పెట్టారు సార్. ఇక్కడ గుట్టలన్నీ కబ్జాలు పెట్టారు. అంత ఆగమాగం చేస్తారు మాకు. ఇప్పుడు కలెక్టర్ పోతే మీరు ఏం హామీ ఇచ్చింది? మీకు కలెక్టర్ దగ్గరకు పోతే వెరిఫై చేస్తాం బాబు, ఆర్డీఓకి రాస్తా, నేను మీ తహసీల్దార్కి రాస్తా అని అంటారు. లాస్ట్కి వచ్చేసరికల్లా నీకెందుకు అని నన్ను బెదిరిస్తారు. ఆర్డీఓ గారు ఏమంటున్నారు? ఆర్డీఓ అందరికీ లేని బాధ నీకెందుకు బాబు అని ఆయన అంటాడు. ఆర్డీఓ అంటే గ్రామకంఠం భూమి కాదా? గ్రామకంఠం అంటే మేము చూస్తాం, వెరిఫై చేస్తాం.
నేను కలెక్టర్ దగ్గరికి పోయినా సార్ ఇది అని నేను ఆర్డీఓకి చెప్తే మేము ఏం చేయాలి బాబు, వస్తాం రేపు నుండి వస్తాం, వెరిఫై చేస్తాం, కాకపోతే ఎంఆర్ఓకి పంపిస్తా, నువ్వు అక్కడనే ఉండు, ఏం తిరగకు అనవసరంగా అని వాళ్ళు అట్లా చెప్తారు. మరి ఎంఓ గారు ఏమంటున్నారు మరి ఇక్కడ? ఎంఆర్ఓ ఇప్పుడు పోయిన ఎంఆర్ఓకి మస్తు బదలాయినా, నీ మీదనే కేసు అవుతుంది, నువ్వు ఊకో రాదు. ఆర్ఐ ఎంఆర్ఓ నన్నే 10 సార్లు అటాయించారు, నీ కేసు అవుతుంది, ఇప్పటికీ నీ మీద రౌడీ సిటీ వేస్తే కూడా నీ బుద్ధి రాలేదని ఎంఆర్ఓ ఆర్ఐ నన్నే బెదిరిస్తారు. ఏం చేయాలని మేము మీరు ఒక్కడే పోరాడుతారా లేకపోతే ఈ గ్రామ సంబంధించి చాలా మంది ఉన్నాం సార్, చాలా మంది ఉన్నాం. కానీ కాకుండా ఈ కేసులల్లో భయపడి రారు, నేను ఒక్కనే తిరుగుతున్నా. వీళ్ళు ఏంటంటే కేసులు అయితే అని భయపడతారు సార్. నాకు ఈ కేసులతో నాకేం భయం లేదు, ఏడుకంటే ఆడికి పోతా, కానీ రక్షించుకోవాలి. ఈ 95 ఎకరాల భూమి నా ఊరికే ఉండాలి, నాకు కూడా వద్దు, ఊరికే ఉండాలి అని నా డిమాండ్ సార్.